నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రపంచాన్ని అత్యంత భయపెడుతున్న సమస్య ఏదైనా ఉంది అని అంటే అది కేవలం క్లైమేట్ చేంజ్. అంటే పర్యావరణంలో వస్తున్న తీవ్ర మార్పులు మాత్రమే. ఎండలు ముదరడం, వర్షాలు పడకపోవడం, అకాల తుఫానులు రావడం వల్ల మానవ మనుగడి ప్రమాదంలో పడుతోందని, భవిష్యత్తులో మానవాళి అంతరించిపోతుందేమోనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ పర్యావరణంలో వచ్చే మార్పుల వల్ల మనుషులు అంత సులభంగా ఓడిపోరని, ప్రకృతిని ఎదిరించి నిలబడే అద్భుతమైన తెలివితేటలు మానవుడికి ఎప్పుడో ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అవునండి, ఇది నిజం. ఇజ్రాయెల్లో జరిగిన ఒక సరికొత్త సంచలన పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు 6500 సంవత్సరాల క్రితం భూమిపై ఊహించని విధంగా వాతావరణం మారిపోయి తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు కూడా మన పూర్వీకులు ధైర్యంగా నిలబడి ప్రకృతిని ఎలా జయించారో ఈ రీసెర్చ్ నిరూపించింది. ఆ రీసెర్చ్ వివరాలు ఈ వీడియోలో మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇజ్రాయెల్లోని హైఫా యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఉత్తర ఇజ్రాయెల్ తీర ప్రాంతంలోని కేబ్రా చిత్తడి నేలల్లో భూమికి దాదాపు 16 మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేసి పరిశోధనలు జరిపారు. వేలాది సంవత్సరాల నాటి ప్రాచీన మట్టి పొరలను, రసాయనాలను, వృక్ష అవశేషాలను సేకరించి వారు ఒక సుదీర్ఘమైన క్లైమేట్ టైమ్ లైన్ నిర్మించారు. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే, సరిగ్గా 6500 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో వార్షిక వర్షపాతం ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది. 700 మిల్లీమీటర్లుగా ఉండాల్సిన వర్షపాతం కేవలం 350 మిల్లీమీటర్లు తగ్గిపోయింది. అంటే ఊహించని రీతిలో ఆ ప్రాంతాన్ని భయంకరమైన కరువు చుట్టుముట్టింది. సాధారణంగా అంత పెద్ద కరువు వస్తే ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలేసి వలస వెళ్ళిపోవాలి, లేదా ఆహారం దొరక ఆ నాగరికత పూర్తిగా అంతరించిపోవాలి. ప్రపంచ చరిత్రలో ఎన్నో గొప్ప నాగరికతలు కేవలం వాతావరణ మార్పుల వల్లే నాశనం అయ్యాయని మనం చదువుకున్నాం. కానీ ఈ పరిశోధన చరిత్రను పూర్తిగా తిరగరాసింది. ఆనాటి మానవులు వాతావరణం పొడిబారిపోయినప్పటికీ భయపడి పారిపోలే, లేదా ఆ కరువుకు మోకరలేదు కూడా. దానికి బదులుగా వారు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. ప్రకృతి విసిరిన సవాళ్ళను స్వీకరించి బతకడానికి సరికొత్త మార్గాలను అన్వేషించారు. కేవలం వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేయడం కుదరదని గ్రహించిన ఆనాటి మనుషులు తొలిసారిగా ఫ్లడ్ వాటర్ ఫార్మింగ్ లేదా కృత్రిమ నీటి పారుదల విధానాన్ని కనిపెట్టారు. వర్షాకాలంలో వచ్చే వరద నీటిని వృధా కాకుండా మళ్లించి వాటిని తమ పంట పొలాలకు పారించడం ప్రారంభించారు. ఆ మట్టి పొరల్లో దొరికిన ప్రాచీన బార్లీ గింజల అవశేషాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆ పంటలు కేవలం ఆ వర్షపు నీటితోనే కాకుండా మనుషులు సొంతంగా ఏర్పాటు చేసిన నీటి పారుదల పద్ధతుల ద్వారా పంపించబడ్డాయని స్పష్టంగా నిరూపించారు. అంతేకాదు, రాతి యుగం నాటి ఆ మనుషులు కేవలం వ్యవసాయంలోనే కాదు, సాంకేతికంగా కూడా ఎంతో ఎదిగారు. కరువు కాలంలో లోహాలను కరిగించి రాగి ఆయుధాలు, నిత్యావసర వస్తువులు తయారు చేసే చిన్న చిన్న వర్క్షాపులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే పర్యావరణం ఎంత దారుణంగా మారినా వారు తమ జీవన విధానాన్ని మార్చుకుంటూ కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగారు తప్ప వెనకడుగేయలేదు. ఈ పరిశోధన నేటి ఆధునిక ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈరోజు మనం ఎదుర్కొంటున్న క్లైమేట్ చేంజ్ సమస్యను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదని, వేల సంవత్సరాల క్రితమే ఎటువంటి ఆధునికత లేని మన పూర్వీకులు కేవలం తమ ఆలోచన శక్తితో సమస్యలను పరిష్కరించే గుణంతో ప్రకృతిని ఎదిరించి నిలబడ్డారని ఈ నివేదిక చెబుతోంది. మనుషులు ఎప్పుడూ ప్రాబ్లమ్ సాల్వర్స్ అని, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా బతికే వ్యూహాలను రచించగలరని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. చరిత్ర మనకు నేర్పుతున్న ఈ పాఠం రాబోయే రోజుల్లో మానవాళి తనకు తాను ఎలా కాపాడుకోవాలో చెప్పడానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.